ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దర్శన్ టికెట్స్ అనేవి ఇస్తారు. సో మీకు తిరుపతిలో అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారా వ్లాగ్స్. సో తమ్నైల్ అయితే చూసేసారు కదా. మేము చేసిన కొన్ని మిస్టేక్స్ ఏంటంటే అవి వన్ బై వన్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే మేము ఎటువంటి ప్లానింగ్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా తిరుపతి వెళ్దామని అనుకున్నాం. ఇదే మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ అనమాట. ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే మాకు ట్రైన్ టికెట్స్ కానీ, అకామిడేషన్ టికెట్స్ కానీ, దర్శనం టికెట్స్ కానీ ఇవేమీ మాకు లేవు ఇప్పుడు. సో ఆల్ ఆఫ్ సడన్ అనుకోవడం వల్ల ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక తత్కాల్లో టికెట్స్ తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ మేము ఉండేదైతే నాగ్పూర్లో ఉంటాము. సో నాగ్పూర్ నుంచి తిరుపతికి మాకు అనుకూలంగా ఉండే ట్రైన్ అయితే కేరళ ఎక్స్ప్రెస్ అనమాట. దానికి ట్రై చేస్తే టికెట్స్ దొరకలేదు ఈసారి. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఒక మాట ముందే చెప్పేసి ఉన్నారనమాట మా హస్బెండ్. సో అతను ఏం చేశారంటే, సరే అయితే అట్లీస్ట్ ఈ నాగ్పూర్ నుంచి నెల్లూరు వరకు వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి నాగ్పూర్ టు నెల్లూరు ట్రైన్ తీసేశారనమాట. ఆ ట్రైన్ ఏమో ఇక్కడ మీకు పెడతాను కావాలంటే. అంటే ఎవరైనా నాగ్పూర్ నుంచి వెళ్దాము అనుకుంటే అదొక ఆప్షన్. అంటే దానికి టికెట్స్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ మేము 10కి తత్కాల్ టికెట్స్ ఇద్దామని కూర్చున్నాం. కానీ ఈవెన్ 10:15 అలా అయినప్పటికీ కూడా దానికి టికెట్స్ ఉన్నాయి. సో ఎవరైతే నాగ్పూర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ అయితే వాడుకోవచ్చు అనమాట. అంటే మేము నిన్నే తీసినప్పుడు అయితే 10:15, 10:20 వరకు అయితే టికెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా తిరుపతి నుంచి నెల్లూరు వరకు తీసేసుకున్నాం. సో అక్కడి నుంచి ఎలాగ తిరుపతికి అనేదే కదా నెక్స్ట్ డౌట్. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్పారంటే, నెల్లూరులో మనకి ఈవీ బస్సెస్ ఉంటాయి. సో ఏం వరీ అవసరం లేదు, చాలా ఫాస్ట్గా కూడా తీసుకెళ్తాయి అని చెప్పేసి అన్నారు. మేము ఈసారి ఎక్కుతున్న ట్రైన్ నెల్లూరు వెళ్ళేసరికి 2:30, ఎర్లీ మార్నింగ్ 2:30కి అలా వెళ్తుంది. సో 2:30కి కాకపోయినా కొంచెం లేట్గా వెళ్ళినా ఒక 3-4కి అలా వెళ్ళింది అనుకుంటే 5 నుంచి మనకి ఈవీ బస్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయంట. సో ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ దాంట్లో మనము ఈ బస్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. సో అక్కడి నుంచి తిరుపతి కూడా మాకు మేముంటుంది దాంట్లో మనము ఈ బస్ అయితే బుక్ చేసేసుకోవచ్చు. సో అక్కడి నుంచి తిరుపతి కూడా మాకు సెట్ చేసుకున్నాం అనమాట. ఇంకా పోతే తిరుపతిలో దిగిన తర్వాత మేము చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే, మా దగ్గర ఎటువంటి టికెట్స్ లేవు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము మొన్న ఈ తిరుపతి వాళ్ళది అఫీషియల్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేసామన్నమాట. ఆ నెంబర్ ఏంటంటే మీకు వీడియోలో పెడతాను, ఒకసారి చెప్పేస్తాను కూడా. 155-257 ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేస్తే మీకు తిరుపతిలో అంటే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా. సో ఈ నెంబర్ని అయితే మీ మొబైల్లో సేవ్ చేసి పెట్టేసుకోండి. సో టికెట్స్ లేవు, దర్శనం టికెట్స్ లేవు అన్నప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి విష్ణు నివాసం కాంప్లెక్స్. అంటే రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఎవరైతే రైల్వే స్టేషన్లో దిగుతారో వాళ్ళు రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసం కాంప్లెక్స్ ఉంటుందండి. అక్కడ మీకు ఒకవేళ తెలియకపోతే, ఆ బిల్డింగ్ మీరు ఎప్పుడు వెళ్ళలేదు తెలియదు అనుకుంటే, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా విష్ణు నివాసం కాంప్లెక్స్ ఎక్కడ అంటే చెప్తారండి. అక్కడ ఏంటంటే ఎవ్రీడే నైట్ 9 o'clockకి మనకి టికెట్స్ అయితే ఇస్తారనమాట. ఎప్పటికి నెక్స్ట్ రోజుకి దర్శన్ టికెట్స్ అనేవి ఇస్తారు. సో నైట్ 9కి స్టార్ట్ చేస్తారు ఎగ్జాక్ట్గా. మీకు నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, లైక్ 9కి స్టార్ట్ చేస్తారు కాబట్టి నైట్ మీరు 7 or 6కి వెళ్ళిపోండి. ఎందుకంటే అక్కడ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ టికెట్స్ కోసం. తెలిసిందే కదండి ఎంత డిమాండ్ ఉంటుందో తిరుపతి టికెట్, అదే దర్శనం టికెట్స్ కోసం అని. సో ఫస్ట్ ఆప్షన్ అయితే అది. ఎవరైతే ఇంక బస్సులో వెళ్తారో, బస్సులో వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే శ్రీనివాసం కాంప్లెక్స్ అని చెప్పేసి అక్కడ బస్ స్టాప్ సరౌండింగ్స్లో ఉంటుంది అనమాట. ఎవరినైనా అడిగితే మీకు చెప్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇవన్నీ చాలా వెల్ నోన్ ప్లేసెస్ కదా. సో సేమ్ ఈ శ్రీనివాసం కాంప్లెక్స్లో కూడా సేమ్ నైట్ 9 o'clock ఇస్తారు టికెట్స్. అవి ఎప్పటికీ నెక్స్ట్ రోజు దర్శనం టికెట్స్ అనేవి ముందు రోజు 9 o'clockకి మనకి నైట్ ఇస్తారనమాట. సో అది బస్ స్టాప్లో దిగిన వాళ్ళకి ఎటువంటి టికెట్స్ లేకపోతే ఉన్న ఆప్షన్. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే భూదేవి కాంప్లెక్స్. ఈ భూదేవి కాంప్లెక్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే అలిపిరి మెట్టు మార్గం ఉంటుంది కదా, ఆ సరౌండింగ్స్లో ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చాలా వెల్ నోన్ ప్లేసెస్ కాబట్టి అట్లీస్ట్ మీరు గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళిపోయినా, లేకపోతే ఎవరినైనా అడిగినా కూడా మీకు చెప్పేస్తారనమాట. అక్కడ కూడా సేమ్ నైట్ 9 o'clockకి మీకు టికెట్స్ ఇస్తారు. అవి ముందు రోజు దర్శనం, ఆ టికెట్ పట్టుకొని మీరు ముందు రోజు దర్శనంకి వెళ్ళిపోవచ్చు. ఇది మీకున్న 3 ఆప్షన్స్. ఇకపోతే 4th ఆప్షన్ ఏంటంటే శ్రీవారి మెట్టు మార్గం దగ్గర ఎక్కడైతే మనం లగేజ్ అవన్నీ పెట్టుకొని ఒకవేళ మెట్ల ద్వారా ఎక్కి వెళ్ళాలి అనుకున్న భక్తులకి అక్కడ మనకి దర్శన టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. సో నేనేం చెప్తానంటే,
ఎంత త్వరగా వెళ్తే అంత మంచిదండి. ఒకవేళ లేట్‌గా వెళ్ళామంటే ఏం కాదండి, టికెట్స్ అయిపోతాయి. తిరుపతిలో ఇవి మనకున్న పాసిబిలిటీస్. తిరుమలలో పైన మాత్రం ఎక్కడ ఎటువంటి టికెట్స్ మాత్రం దొరకవండి. అండ్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 4 ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ నేను చెప్పిన ఆప్షన్స్‌లో ఏది ఒక్క ఆప్షన్‌లో కూడా మనకు టికెట్స్ దొరకకపోతే కొంతమంది ఏమనుకుంటారంటే అక్కడ లోకల్‌లో ఉన్నవాళ్ళు అంటే స్కామ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ మీకు వీఐపీ దర్శనం టికెట్స్ కానీ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తాము, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా మనీ అవుతుంది అని చెప్పేసి అంటారు. ప్లీజ్ ఇలాంటి మోసాలకు మాత్రం అస్సలు మీరైతే గురవకండి. ఎందుకంటే మనకి డబ్బులు పోవడం తప్ప ఇంకా ఏం ఉండదన్నమాట. సో ఇప్పుడైతే అలిపిరి మెట్టు మార్గం నుంచి వెళ్ళిన వాళ్ళకి టికెట్స్ ఇచ్చేవారు, కానీ ఇప్పుడైతే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారు మా హస్బెండ్. నాకు కూడా పర్ఫెక్ట్గా తెలియదు. సో నేను తిరుపతి వెళ్తాను కదా, అక్కడ తెలుసుకొని మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. తిరుపతి దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తేనే మంచిదండి. లేకపోతే ఇప్పుడు మేమంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి ఏదో ఒకలాగా ఇంకా వెళ్ళిపోతాము. కానీ ఫ్యామిలీస్తోని పిల్లలతోని ఇలాగా వెళ్ళినప్పుడు చాలా అంటే ఇబ్బంది పడతారు. సో ఈ 2 మిస్టేక్స్ అయితే అవాయిడ్ చేయండి. ఇంకా థర్డ్ మిస్టేక్ ఏంటంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు మాత్రం మీరు మీ ఇంటి దగ్గర ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే ఎక్కితే మీకు మంచిదన్నమాట. ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి, ఒక్కొక్కరి హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఏ రోజు ఎలా ఉంటుందో అన్న విషయం ఎవరు గెస్ట్ చేయలేకపోతున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఎక్కేయగలను, నాకు ఆ కేపబిలిటీ ఉంది అని అనుకోకండి. ప్లీజ్ కొంచెం ఇంటి దగ్గర కొంచెం ఫిజికల్గా మీరు ఏదైనా యాక్టివిటీ లైక్ వాకింగ్, మీరు ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు, సో ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నారు, అట్లీస్ట్ ఇంటి దగ్గర ఈ ఆల్ ఆఫ్ సడన్ అనుకున్న ఒక 2-3 రోజులైనా అట్లీస్ట్ వాకింగ్ చేయండి కొంచెం. సో ఇది ఎంతో కొంత మీకు హెల్ప్ అవుతుంది. ఇది సో థర్డ్ మిస్టేక్ చేసేది ఏంటంటే నేను ఎక్కేయగలను అలా అని చెప్పేసి అనేసుకుంటాం, కానీ చెప్పలేం కదా. సో ఈ మిస్టేక్ అయితే అవాయిడ్ చేయండి. నెంబర్ 3. నెంబర్ 4 ఏంటంటే మనకి ఇప్పుడు శ్రీవారి మెట్టు మార్గం అక్కడైతే ఎటువంటి ఫుడ్ స్టాల్స్ కానీ ఏమి ఉండట్లేదండి. తెలిసిందే కదా, ప్రీవియస్ అంటే ముందు మనకి జరిగిన ఇన్సిడెంట్స్ లైక్ ఈ అటాక్స్ కానీ టైగర్ అటాక్స్ కానీ ఇలాంటివన్నీ జరిగినాయి కదా. సో అందుకని అక్కడ ఎటువంటి ఫుడ్ స్టాల్స్ కూడా ఉండట్లేదు. సో మీరు లైక్ ఎంతో కొంత అంటే మీరు ఆకలికి ఆగలేను అనుకున్న వాళ్ళు ఫుడ్ అయితే కొంచెం క్యారీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వాటర్ బాటిల్స్ ఏంటంటే ప్లాస్టిక్ అయితే కొండపైకి అస్సలు అలో చేయట్లేదు. సో స్టీల్ కానీ లేకపోతే గ్లాస్ బాటిల్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి క్యారీ చేసుకోండి. ఇది నా 4th టిప్. సో ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకెళ్ళినా కూడా అక్కడ చెక్ చేసి పడేస్తారు. సో ఈ మిస్టేక్ని అయితే అవాయిడ్ చేయండి. అండ్ 5th మిస్టేక్ ఏంటంటే మనము ట్రిప్ అనగానే లైక్ ఆలోచించకుండా ఎలా పడితే అలాగా వెళ్ళిపోతే అవ్వదు కదండి. సో లైక్ ఫీవర్ కానీ అంటే ప్లేస్ మారడం వల్ల వచ్చే ఇదేంటంటే ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఇలాంటివి మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫుడ్ చేంజ్ అవడం వల్ల మోషన్స్ కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా. సో ఈ సింపుల్ బేసిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో క్యారీ చేసుకోండి. సో ఈ మిస్టేక్ని అయితే మీరు చేయకండి. కొండపైకి మీరు మెట్టు మార్గం ద్వారా ఎలాగో వెళ్ళారు, దాని తర్వాత ఏం చేయాలి, స్టే లేదు మనకి. సో మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే సిఆర్ఓ కౌంటర్ దగ్గర రూమ్స్ గురించి మీరు లైన్లో వెయిట్ చేయాలి. ఇక్కడ కూడా మీకు వేరే ఆప్షన్ లేదనమాట. మీకు స్టే కావాలి అనుకుంటే సో అంటే అక్కడ ఉన్న రష్ బట్టి మీకు రూమ్స్ దొరకవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయాలన్నమాట మనకి ఎటువంటి ప్లాన్ లేనప్పుడు. సో మేమైతే అనుకుంటున్నాం ఎలా జరుగుతుందో ఏంటో, మరి ఇంకా దేవుడే కాపాడాలి మమ్మల్ని. సో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ప్రతిదానికి నేనైతే రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడి వరకు నా వీడియోని చూసారంటే థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నన్ను ఇలాగ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఎవరైతే తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.